ఎవాపరేటర్ మనకి ఇండోర్లో ఉండే కాయలు అన్నమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో చూడండి, ఇక్కడ తుప్పు పట్టిందే ఆ ఫ్రేమ్. ఆ తుప్పు పట్టిన చోట ఈ జాయింట్స్ ఉందా డ్యామేజ్ అయ్యి లీకేజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎక్కడైనా ఇలా బెండ్ చేసే చోట, ఇలా చిన్న చిన్న పైపులు ఉన్న చోట మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మనం పెట్టేటప్పుడు తీసేటప్పుడు కూడా ఎక్కడైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా తగిలినంటే కాపర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం దాన్ని ఇప్పుడు ఇది మనం కాపర్ పైపు బాగానే ఉందా లేదంటే లీకేజ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఈ కాయిల్ని చెక్ చేసి చూపిస్తాను. మన దగ్గర వచ్చేసి ఈ కంప్రెసర్ ఉంటే కన్నా ప్రెజర్ ఎక్కిస్తాం, లేదా నైట్రోజన్ కింద ఉంటే కన్నా నైట్రోజన్ పెట్టి మనము దీన్ని చెక్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర అవి రేగు లేవు కాబట్టి మన దగ్గర ఉన్నది గ్యాస్ సిలిండర్ ఉంది. మనం గ్యాస్ని ఎక్కించి చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఈ గ్యాస్ సిలిండర్కి ఇలాంటి వాల్వ్ అనేది మనము ఉపయోగిస్తాము. ఈ వాల్వ్ అనేసి మనము ఇక్కడ చూడండి, ఈ విధంగా పైన ఇక్కడ బిగించే ముందర మీరు చూసుకోవాలి ఈ వాల్వ్ ఉండే పిన్ లోపలికి ఉందా బయటకు ఉందా. మనకి ఇట్లా బయటకు ఉందనుకోండి, మనకి వెంటనే డ్యామేజ్ చేస్తేనే మనం గ్యాస్ని మనం కంట్రోల్ చేయలేం. ఇది ప్రెజర్ అనేది మనం కంట్రోలబుల్ కాదు. ఇది మనం ఇది విధంగా ఉంటే పైన ఓపెన్ చేసేసుకొని పూర్తిగా ఇది ఉన్న వాల్వ్ ఫిట్ చేసుకోవాలి. ఇది టైట్గా ఉంది, టైట్గా ఉందన్నాక ఇది కూడా టైట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఉన్న దీన్ని ఏం చేస్తున్నాం, పంచర్ చేస్తున్నాం లోపల. దానికి ఏదైతే ఉందో ఇప్పుడు పంచర్ అయింది చూడండి, గ్యాస్ బయటకు వస్తుంది చూడండి, వచ్చింది కదా. ఇది మనకు సేఫ్టీకి అన్నమాట, ఏది డస్ట్ పోకోకుండా. ఇప్పుడు గేజ్ ఏది R22 గేజ్ ఇది చూడండి, ఇది గేజ్ది. మనం దీనికి ఏదైతే కంట్రోల్ చేస్తున్నామో గ్యాస్ని మనం ఇక్కడ తగిలిస్తున్నాము. మనం దేంట్లోకైతే ఎక్కిస్తున్నామో ఇక్కడ, ఎందుకంటే మనం దీంట్లో ప్రెజర్ చెక్ చేస్తాం. దీని ద్వారా గ్యాస్ ఎక్కిన తర్వాత దాంట్లో చెక్ చేయాలంటే కింద దాన్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ డస్ట్ ఏమైనా ఉంటే చూసుకోండి. దీంట్లో వాచర్స్ వస్తాయి, నీట్గా చూసుకోండి ఉండేటట్టుగా. ఇప్పుడు చూడండి, మనం దీన్ని దేనికి చెక్ చేస్తున్నాం, గ్యాస్ దీనికి కదా. దీంట్లో గ్యాస్ ఉందా లేదా, ఎంత ఎక్కిస్తున్నాం అనేసి చూడండి. అప్పుడే డస్ట్ సౌండ్ వస్తుంది మళ్ళీ. దీనికి పెట్టి మనం గ్యాస్ దీనికి ఎక్కిస్తున్నాం. ఈ పిన్ ఏదైతే మనము ఈ వాల్వ్ ఏదైతే ఉందో ఇటువైపు ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేస్తాం, క్లోజ్ ఆన్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్, మనం దీన్ని వచ్చేసి సిలిండర్కి తగిలిస్తాం. ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్లో ఉంది. ఓకేనా. ఇక్కడ క్లోజ్లో ఉంది, ఇక్కడ ఆన్ చేస్తున్నాం. చూడండి సౌండ్ వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాస్ని ఇలా పట్టుకున్నాను, చెయ్యి ఏ లీటర్ పట్టుకో. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నా, కొంత గ్యాస్ని ఎక్కించినాను, లేదు చెయ్యి ఏం తీసేసాను, మళ్ళీ ఎక్కించినాను. ఎందుకు ఇలా చేశానంటే మనం ఇది పక్కన పెట్టేసి చాలా రోజులు అయింది. దీంట్లో ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఈ గ్యాస్ అనేది కొట్టేస్తుంది అన్నమాట. మనకి లేకపోతే కన్నా మనకి బ్లాక్ అయిపోయేది, సరిగ్గా రీడింగ్ చూపించుకోకుండా ఉండేది, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకి సిలిండర్ గ్యాస్ ఈ విధంగా వచ్చి ఈ విధంగా బయటకు కొట్టేస్తుంది మొత్తం పట్టుకోవాలి. తీసి ఇది చూడండి, ఈ వాల్వ్ మన కంపెనీ వాటికి వచ్చేటప్పుడు ఇవి వస్తాయి. ఇలాంటివి ఉంటే కన్నా మీకు ఈజీ అవుతుంది. దీన్ని మనము ఇక్కడ చూడండి, వాచర్ రబ్బర్ లాగా ఉంది కదా, ఇదేం చేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది మనకు గ్యాస్ అనేది బయటికి పోకుండా. ఇక్కడ టైట్ చేసేస్తున్నాం. టైట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్యాస్ ఎక్కిస్తున్నాం.
మనం ఇలా కిందికి అన్నాం అనుకోండి లిక్విడ్ ఎక్కుతుంది, ఇలా పైకి అన్నాం అనుకోండి వేపర్ గ్యాస్ రూపంలో ఉంటుంది. మనకు గ్యాస్ ఎప్పుడైనా కానీ కిందికి వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది, పైన వేపర్ రూపంలో ఉంటుంది. మనము చూడండి ఇక్కడ ప్రెజర్ ఎక్కించినామా, ఇప్పుడు ఎంత ఉంది అది 55, 60, 70 అని 70 వరకు ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేయాలా, ఇలాగే గేజ్ను కాసేపు వదిలిపెట్టాలి. ఓకేనా. గేజ్ని ఆ విధంగా వదిలిపెడితే మన రీడింగ్ ఏదైతే ఉందో అది తగ్గిందనుకోండి దీంట్లో లీకేజ్ ఉన్నట్టుగా. అది షాంపూ అనేది తీసుకో, స్పాంజు. ఇక్కడ షాంపూ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ షాంపూ నుండి ఈ స్పాంజులోకి వేసుకుంటాము. మనం చెక్ చేసుకునేకి బబుల్స్, వాటర్ బబుల్స్, మనం ఇది షాంపూ వాటర్ కానీ షాంపూ అవి వాడతాము. మనం నేను ఎందుకంటే ఈ విధంగా మనం సింపుల్గా క్యారీ చేయొచ్చు స్పాంజ్ని, మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇది వాడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇది మనం ఎక్కడైతే కనెక్ట్ చేసినామో ఇక్కడ ఏమైనా లీకేజ్లు ఉన్నాయా మనకు క్లారిఫికేషన్. ఇప్పుడు మనం తగిలించిన చోట లీకేజ్ ఉన్నాయనుకో, మనం దాన్ని ఎట్లా చెక్ చేస్తాం చెప్పు. మనం తగిలించిన చోట ప్రాబ్లం ఉంటుంది. మనకి ఇక్కడ ఎటువంటి బబుల్స్ వచ్చినాయంటే కదా లీకేజ్ ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఇక్కడ లేదు కదా, ఇప్పుడు మనం ప్రెజర్ చెక్ చేస్తాము, అయినా కూడా మనకి ఎక్కడైనా డౌట్ ఉంది, ఈ జాయింట్స్ దగ్గర ఏమైనా డౌట్ ఉందంటే కదా ఈ సోప్ నుండి ఇట్లా ఇక్కడ అటు పలానా చోట తగిలిచేసి చూస్తాం. ఇప్పుడు ఇలాంటి చోట ఇప్పుడు డౌట్ ఉంది, ఇక్కడ జస్ట్ ఇలా చెక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ప్రెజర్ పెట్టినాం, ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్కి సంబంధించి ఏమైనా బబుల్స్ వస్తాయా. ఓకేనా. ఇటువైపు దగ్గర నుంచి చూపించాలి. ఇంకోటి మనకి ఇట్లా బబుల్స్ ఏదన్నా బబుల్స్ వస్తుంది, మనం ఇట్లా ఐడెంటిఫై చేస్తాం. మనకు ప్రెజర్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం బబుల్స్ పెట్టినా కూడా రాదు కదండి ప్రెజర్ లేనప్పుడు. కాబట్టి మనకు డౌట్ ఉన్న చోట ఫస్ట్ బబుల్స్తో చూస్తాం. ఆ తర్వాత ఒక కాసేపు టైం 10 నిమిషాలు కానీ ఒక 15 నిమిషాలు కానీ వదిలేసి చూసినా మనకు ప్రెజర్లో తేడా వస్తున్నప్పుడు టైం పడుతుంది. మనం అది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, టైం ఇస్తున్నామంటే కానీ మనకు క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇదే విధంగా మనకి ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఏదైతే తుప్పు పట్టిందో కాపర్ పైపు ఇలాంటి చోట డ్యామేజ్ అవుతుంది ఎక్కువ. మనకి ఇండోర్ కాయిల్కి వచ్చి ఇటువంటి చోట డ్యామేజ్ అవుతుంది. మనకి ఏదైనా డౌట్ ఉంటే కానీ అటు చోట పెట్టి చెక్ చేస్తాం. ఓకేనా. ఒక 10 మినిట్స్ దీన్ని ఒక 10-15 మినిట్స్ వదిలేద్దాము. మనకు ప్రెజర్లో ఏదైనా తేడా ఉందేమో చూద్దాము. ఆ తర్వాత వచ్చేసి మనం అవుట్డోర్లో ఉండేవి చెక్ చేసుకుందాం. ఓకేనా.